దంపతుల్లాంటి ఆనందవర్మ గారు వసంతాదేవి గార్ల షష్ఠపూర్తి మహోత్సవంలో ఇలా పాట కచేరీ చేసే భాగ్యం రావటం నిజంగా నా కూతురి పూర్వజన్మ సుకృతం. ఈ చిరంజీవిని ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. हे कृष्ण माधव गोपिका वल्लभ नीलिमेघ श्यामा हे कृष्ण ఎదసడివి నీవేగా మదిగుడివి నీవేగా పదసిరివి నీవేగా ప్రాణం నీవేగా ఎదసడివి నీవేగా మదిగుడివి నీవేగా పదసిరివి నీవేగా ప్రాణం నీవేగా నీవే పగలు నీవే బాధ నీవే ప్రేమ నీవే జాలువారే ఆర్తి గీతం భావం నీవే శ్వాస నీవే సాగిపోయి కాలవాహిని గమనం నీవే సని 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 పని పమ పమ గమ గసా హరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం క్షమితం మధురం మధురాధిపతిరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతి రఖిలం మధురం. నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఈవెంట్ మేనేజర్ ఎక్కడ? మా ఫ్యామిలీ ఫంక్షన్ లో కరెంట్ పోవడం ఏంటి?
అమ్మా నాకు భయం వేస్తుందమ్మా అమ్మా అమ్మా రామ్మా ఎక్కడున్నావమ్మా రూపా రెడీ ఇటు వచ్చేయ్ రూపా రా తొందరగా రా రా నాకు భయం వేస్తుందమ్మా అఖిల్ 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 నట అఖిల్ 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 నట అఖిల్ 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 నట అఖిల్ 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 ఎక్కడ ఉన్నాడు కనపడటం లేదురా అలా వెళ్ళి చూడండి వెళ్ళండి అఖిల్ 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 పోలమ్మో సినిమా గారు అయ్యో చిన్నబాబు గారు మంటల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఎలా చూడండి చూడండి లేవండి అఖిల్ 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 చూడండి అఖిల్ చూడండి లేవండి చూడండి చూడండి లేవండి చూడండి లేవండి ఎవరు చూడండి అమ్మో ఆవిడ నన్ను చూసిందంటే కోపం తెచ్చుకుంటుంది. అమ్మయ్య చిన్నబాబు గారి స్పృహలోకి వచ్చాడు. అఖిల్ అఖిల్
ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నాను. అఖిల్ 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 ఏమైంది అఖిల్? అఖిల్ అఖిల్ లే అఖిల్. ఆమె చూడు. తమ్ముడు. అఖిల్ ఏమైంది అఖిల్? లే అఖిల్. లే అఖిల్. నెమ్మదిగా. మెల్లిగా. జాగ్రత్త. మెల్లిగా. అఖిల్ అఖిల్ జాగ్రత్త. మెల్లిగా. అఖిల్ ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది, వెళ్ళి చూడండి. చూస్తున్నారు సార్, ఎలక్ట్రీషియన్ చూస్తున్నారు. అందరూ సంతోషంగా ఉండగా ఆనందవర్మ ఫ్యామిలీని చిన్న షాక్తో గందరగోళానికి గురి చేశాను. అయితే ఈ ఫ్యామిలీకి ఈ షాక్ సరిపోదు. అప్పుడప్పుడు ఇలాంటి షాక్స్ పడుతూనే ఉంటాయి, పడాలి కూడా. ఎస్, సత్యం. అవునా? ఆ అమ్మాయి నిన్ను పట్టుకుని కింద పడకుండా కాపాడిందా? అవునమ్మా. ఎవర్రా ఆ దేవత? ఏమో తెలీదమ్మా. చీకట్లో అమ్మాయి మొహం నాకు కనపడలేదు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. మన డబ్బు మనం తీసుకుంటే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనం వెళ్తాం సరేనమ్మా. ఆ శ్యామ ఎక్కడుందో చూడు. అది ఇక్కడెక్కడో ఉంటుంది లేవే, పద. అదిగో అక్కడుంది, రా. ఏం చేస్తున్నావే? పాపం ఆ బాబు పడిపోయారు కదా, ఎలా ఉన్నారో ఏంటో చూద్దామని. నువ్వేం చూడక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఆ అత్త కోడళ్ళు నిన్ను చూశారంటే మళ్ళీ నోటికొచ్చినట్టు తిడతారు. నిన్ను నీ రంగును చూడగానే వాళ్ళకి చిర్రెత్తుకొచ్చి నాకివ్వాల్సిన పేమెంట్ కోత కోసనే కోసేస్తారు. ఈ పిల్లని, పిల్ల రంగుని చూడగానే ఆ అత్త కోడళ్లకు చిర్రెత్తుకొస్తుందన్నమాట. గుడ్, వెరీ గుడ్. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళ. అలాగేనమ్మా. నువ్వు పదవే. అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి డబ్బులు అడగడం బాగుంటుందా? ఎంతైనా చుట్టాలు కదా. చుట్టాలు చుట్టాలే, డబ్బులు డబ్బులే. నువ్వు పద. అఖిల్, ఎలా ఉంది? ఐమ్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. నీకిలా జరిగిందని తెలియగానే నేనెంత టెన్షన్ పడిపోయానో తెలుసా? మల్లికార్జున్, నువ్వేం టెన్షన్ పడకు. నథింగ్ టు వరీ. మేం బాబు దగ్గర ఉంటాం. వైదేహి, అత్తయ్య, నువ్వు వెళ్ళి గెస్ట్లకు భోజనాల సంగతి చూడు. అలాగే అత్తయ్య. అవన్నీ అక్కకేం తెలుస్తాయి అత్తయ్య, నేను కూడా వెళ్తాను. సరే, ఇద్దరూ వెళ్ళండి. అలాగే. మీరు కూడా డిన్నర్కి రండి. మల్లికార్జున్, నువ్వు వెళ్ళు. ఓకే, టేక్ కేర్ అఖిల్. అమ్మా ఐశ్వర్య, మేమిక బయలుదేరుతాం. అదేంటి గురువమ్మ గారు, భోంచేసి వెళ్దురు గాని. ఇటువంటి పరిస్థితుల్లో భోజనాలు ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఏమైందండి? అఖిల్కి ఇప్పుడు బాగానే ఉందిగా. తను కొంచెం సేపట్లో మామూలు మనిషి అవుతాడు, కాసేపట్లో బయటకు వస్తాడు.
చెప్పడం మర్చిపోయాను. వీరొకప్పుడు మా మామగారికి బిజినెస్ లో పార్ట్నర్ మల్లికార్జున్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మా అమ్మాయి రూపారాణి. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ గురించి నీ పాటల గురించి వినడమే కానీ కళ్ళారా చూడ్డం ఇదే మొదటిసారమ్మా. ఎక్స్ట్రాడినరీగా పాడావు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో సారీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఏంటమ్మా, అన్నయ్య అని పిలు, బాగుంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ఈ అన్నయ్యకి నీ పాట అంత బాగా నచ్చిందన్నమాట. అంటే తొందరలోనే నీ ప్రోగ్రాం ఒకటి ఫిక్స్ చేస్తారన్నమాట. ష్యూర్, తప్పకుండా ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను. పదండి. ఏంటమ్మా నిలబడ్డా? వెళ్ళి భోజనం చెయ్యి. వద్దండి, పర్వాలేదు. మా తోడికోడలు ఏమైనా అంటున్నారా? తిండి దగ్గర మా తోడికోడలు ఏమీ అనదు. వెళ్ళి భోజనం చెయ్యి. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉంటాయి మరి. నాను కదా దగ్గరుండి చేయించినాను. నువ్వు దగ్గరుండి చేయిస్తేనే ఇంత బాగున్నాయి. ఇక నువ్వే చేసుంటే ఎంత బావున్నావు. ఆ గది భలే కనిపెట్టిస్తున్నారే. ఏంటమ్మా అలా చూస్తున్నా? వెళ్ళి తిను. నేను తినేవేవి ఇక్కడ లేవండి. నువ్వు వెజిటేరియనా? అవునండి. మేము ప్యూర్ నాన్ వెజిటేరియన్. అలా అని వెజిటేరియన్ లేదనుకోకు. అటు పక్కుంది, మొహమాట పడకుండా వెళ్ళి తిను. అలాగేనండి. రాజ్యం, వద్దండి. బాగుంటుందండి. బాగుంటుంది కానీ వద్దు. మా తమ్ముడికి లడ్డు అంటే చాలా ఇష్టం. ఆ లడ్డు నా ప్లేట్లో వేయకండి, పొట్లం కట్టిచ్చేయండి. అలాగే. చూడమ్మా, లడ్డు అంటే మీ తమ్ముడికి ఇష్టమైతే ఇంటికి తీసుకెళ్దు గాని ఇంటికి తీసుకెళ్లడం కోసం నువ్వు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు శుభ్రంగా తిను. బాబు, ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒక డజన్ లడ్డూలు ప్యాక్ చేసివ్వు. అలాగే మేడం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. ఆ అత్త కోడలు నిన్ను చూశారంటే మళ్ళీ నోటుకొచ్చినట్టు తడతారు. నిన్ను నీ రంగం చూడగానే వాళ్ళకి చిరెత్తుకొచ్చి నాకు ఇవ్వాల్సిన పేమెంట్ కోత కోసమే కోసేస్తారు. నువ్వెందుకు వచ్చావే? ఏంటి అలా చూస్తున్నావు? పోవే, పో. ఐశ్వర్య, రా, నిలబడు.
సార్ కారు తీసుకురమ్మంటారా? కాదు, నేను చెప్పించాయి. చెప్పండి సార్. ఓకే డన్ సార్. తీసుకోండి ఆంటీ. ఏంటమ్మా ఇది? రెమ్యునరేషన్ ఆంటీ. ఆహా, అయ్యో, మనలో మనకి రెమ్యునరేషన్ ఏంటమ్మా? ఎంతైనా చుట్టాలం, చుట్టాల మధ్య డబ్బులెందుకు? చుట్టాలు చుట్టాలే, డబ్బులు డబ్బులే. ఆ, అంతేలే, దేని దారి దాందే. వస్తామమ్మా. ఓకే, వస్తాం వైదేహి. అలాగే. ఆ క్యారీ బ్యాగ్ ఏంటి? లట్లు మా తమ్ముడి కోసం. అడుక్కున్నావా? లేదండి, పెద్ద కోళ్ళ అమ్మగారు ఇప్పించారు. నీ మొహం చూసి అర్థమై ఉంటుంది, అడుక్కు తినే మొహం అని.